నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిద్దిపేట జిల్లాలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు స్వెటర్లు, హుడీలు, వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులను వాడుతున్నారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో, వారికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నదో చూద్దాం. ఈ అంశంపై మా ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కేంద్రాలలో బాలుర వసతి గృహాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతులను కల్పించింది. ఈ విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలుర వసతి గృహం వద్ద ఉన్నాము. అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. చెప్పండి వార్డెన్ గారు, ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వీళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? సార్, మా దగ్గర 250 మంది పిల్లలు ఉంటారు సార్. ఇందులో ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి అన్ని రకాల వస్తువులను పిల్లలకు సరఫరా చేయడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలకు రగ్గులు, స్వెటర్సు, మంకీ క్యాప్సు, స్కూల్ బ్యాగ్సు, ప్లేటు, గ్లాసు, కటోరీ, చెంచా, ఈ విధమైనటువంటి ఇంకా మిగతా వస్తువులను కూడా సప్లై చేయడం జరిగింది. షూ కూడా, స్కూల్ షూ, చెప్పల్సు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాము. ఈ నాణ్యమైన భోజనం అనేది మెనూ ప్రకారము ఏ రోజుకు ఆ రోజు బోర్డు మీద ఉన్నటువంటి మెనూను అందించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయము రాగి మాల్ట్ ఇస్తున్నాము. అదేవిధంగా రోజుకొక రకమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆదివారం నాడు ఇడ్లీ, సోమవారం నాడు సన్నరవ, మంగళవారం నాడు కిచిడి, బుధవారం నాడు దొడ్డురవ, గురువారం నాడు పులిహోర, శుక్రవారం నాడు అటుకుల ఉప్మా, శనివారం నాడు కిచిడి, ఆదివారం ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము. అదేవిధంగా మధ్యాహ్నము మిడ్ డే మీల్స్ స్కూల్లో పిల్లలు తింటారు కాబట్టి మధ్యాహ్నం మన దగ్గర మిడ్ డే మీల్స్ ఉండదు. సాయంత్రము ప్రతిరోజు కూడా ఒకరోజు కూరగాయలతోని కర్రీ చేయడం జరుగుతుంది, ఒకరోజు పప్పు ఆకుకూరలతోని కర్రీ చేయడం జరుగుతుంది. వీటితో పాటు సాంబార్ ఇవ్వడం జరుగుతుంది, మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు రాగానే పిల్లలకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్నాక్స్లో రోజువారీగా బబ్బెర్లు, శనగలు, పల్లిపట్టి, స్వీటు ఈ రకమైనటువంటి ఇవ్వడం జరుగుతుంది. బిస్కెట్స్తో సహా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర పిల్లలు వివిధ జిల్లాల నుంచి ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి వసతులను చూసి మన దగ్గర సూర్యాపేట నుండి, అదేవిధంగా సూర్యాపేట, జనగామ, ఇటు వేములవాడ, కరీంనగర్, పిట్లం, బాన్స్వాడ, నారాయణఖేడ్, మిగతా జిల్లాల నుండి కూడా మన దగ్గర అందరు పిల్లలు ఉన్నారు సార్. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు రావడం జరుగుతుంది. ఇంకా కూడా వీరికి పిల్లలందరికీ కూడా నెల కాస్మెటిక్ 62 రూపాయలు ఇస్తున్నాం సార్. గత ఎన్నో సంవత్సరాల నుంచి 62 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారము 62 వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటే దయచేసి ఈ కాస్మెటిక్ను 62 నుంచి పెంచాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు రోజు 4 సబ్జెక్టులకు ట్యూషన్ చెప్పించడం జరుగుతుంది. ఈ 4 సబ్జెక్టులలో కూడా ఒకటి మ్యాథ్సు, సైన్సు, హిందీ, ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్టులతో పాటు మిగతా 2 సబ్జెక్టులకు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. వీళ్ళకి ట్యూటర్స్కు గత 15-20 సంవత్సరాల నుంచి ఒక 1 అవర్ చెప్పడానికి, నెల రోజులు 1 అవర్ చెప్పడానికి ఒక 1500 ఇస్తుంది సార్. అవకాశం ఏమాత్రం ఉన్నా దయచేసి ఈ 1500ను ఇంకా జర పెంచితే మనకు నాణ్యమైన విద్య ఇవ్వడానికి ఇంకా వాళ్ళు కూడా సుముఖంగా ఉంటారు సార్. చలికాలం కాబట్టి విద్యార్థులకు హాట్ వాటర్ అందించడం లేదని ఒక ఆరోపణ ఉంది, అది వాస్తవమేనా? ఇక్కడ హాట్ వాటర్ అనేది మన హాస్టల్ పరిస్థితి చెప్తే మన దగ్గర గ్లీజర్ ఉంది, గ్లీజర్ను పనిచేస్తుంది. అదేవిధంగా ఇంకా కూడా మేము
బగోన్లలో హాట్ వాటర్ను వేడి చేసి పిల్లలకు సప్లై చేయడం జరుగుతుంది. అందులో ఏమాత్రం సంశయం లేదు. హాట్ వాటర్ మేమైతే సప్లై చేస్తున్నాం. మన దగ్గర అందరూ కూడా సప్లై చేస్తున్నారు. కాస్మెటిక్ అనేది సెప్టెంబర్ వరకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సార్. అక్టోబర్ నవంబరు ఈ 2 నెలల బిల్లులు సబ్మిట్ చేయడం జరిగింది. అవి కూడా ఈ 1-2 రోజులలో గవర్నమెంట్ అప్రూవల్ కూడా అయిపోవడం జరిగింది. అవి కూడా వచ్చే అవకాశం ఉంది. సన్న బియ్యంతోనే ఇక్కడ విద్యార్థులకు భోజనం పెడుతురా, లేకుంటే ఏమైనా ఇంకా ఎక్స్ట్రా వీళ్ళకు కావాల్సిన పౌష్టిక పదార్థాలు అందించడానికి ఏమైనా ఎక్స్ట్రా పెడుతురా? మేము సన్న బియ్యంతోనే పెడుతున్నాం సార్. పోషకాహారంలో ఎలాంటి లోపం లేదు సార్. రోజువారీ కూరగాయలు ఇవ్వడం కానీ, దినం తప్పించి దినము ఒకరోజు తప్పించి ఒకరోజు ఆకుకూర ఇవ్వడం జరుగుతుంది. సండే నాడు చికెను, బగారా ఇవన్నీ ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. బగారాతో పాటు రైతా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా సాంబార్ సప్లై చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇస్తున్నాం సార్. ఈ సేటర్స్ వీళ్ళకు ఎన్ని రోజులు అందించి, ఈ గతంలో శాంక్షన్ అయినప్పటికీ ఇవ్వలేదు, ఎలక్షన్లు ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇవి ఇచ్చి? ఈ స్వెటర్స్ ఇవ్వడము 15 రోజుల కంటే ఎక్కువనే అయిపోయింది సార్. వాళ్ళు ఇక రాగానే హెడ్ ఆఫీస్ వాళ్ళకి సప్లై సప్లై వాళ్ళు ఇవ్వగానే మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రోజే అందరం అన్ని హాస్టళ్ళల్లో ఇచ్చిండ్రు. మన హాస్టల్లో కూడా అందరికి ఇవ్వడం జరిగింది. ప్రత్యక్షంగా మీరు పిల్లలను కూడా చూస్తుంది సార్. ఇక్కడ మరి స్టూడెంట్స్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. భోజనం సరిగా పెడుతురా మీకు? ఎయిత్. ఇంకా చెప్పు, కూరలు ఏమేమి వేస్తురు సార్? పాలకూర, ఇంకా ఆలుగడ్డ, ఇంకా సాంబార్, ఇంకా చికెన్ పెడుతురా? ఇక్కడ గుడ్లు ఇస్తురా? చికెన్ పెడుతురు, గుడ్లు పెడుతురు. ఎప్పుడు? గురువారం, మంగళవారము, గురువారం, మళ్ళీ సండే నాడు చికెన్ కరెక్ట్ పెడుతురా? పెడుతురు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా చిన్న? ఏం లేవు సార్. బుక్స్ కానీ చదవడంలో ఏం లేదు సార్. అన్నీ సార్. భయపడుతున్నావా? భయపడతలేదు సార్. హాట్ వాటర్ వస్తున్నాయా? వస్తున్నాయి సార్ రోజు డైలీ. ఇది పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రభుత్వము చర్యలు తీసుకొని కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి, ఇక్కడ సౌకర్యాలు పెంచితే నాణ్యమైన విద్యను అందిస్తాము. ట్యూటర్స్కు 1500 రూపాయలు ఇస్తున్నది గవర్నమెంట్. వారికి ఇంకింత జీతము పెంచినట్టయితే ఇంకా 2 సబ్జెక్టులకు ట్యూటర్స్ అవసరం ఉన్నది, నియమిస్తే ప్రభుత్వము అని చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి. సిద్దిపేట జిల్లా O2 స్టూడియో.